ఇక ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు చీఫ్ అడ్వైజర్ల కార్యవర్గ సభ్యులు ఈసీ బాడీ మెంబర్స్ మహారాజ పోషకులు రాజపోషకుల సంఘం మెంబర్లు 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ రావడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో నూతన సంవత్సర క్యాలెండర్ గురించి మాట్లాడడం జరిగింది. తదుపరి 12 గంటల 30 నిమిషాలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ ప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదగిరిగుట్ట లోటస్ టెంపుల్ శాశ్వత గౌరవ అధ్యక్షులు శ్రీ పొద్దుటూరి నరసింహారావు గారు మరియు చీఫ్ అడ్వైజర్లు పాల్గొనడం జరిగింది. ఈరోజు 350 నుంచి 400 మంది వరకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయిన ఖర్చు పర్సనల్గా అధ్యక్షులు శ్రీ మాడూరి వాసీగుప్తా గారు పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు కూడా రావడం జరిగింది. వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షులు మాడూరి వాసుగుప్తా మరియు కార్యవర్గ సభ్యులు జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్ అంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క సభ్యులకు ఫోన్ చేసి ఆహ్వానించిన వైస్ ప్రెసిడెంట్ బుగ్గారపు వెంకటేశ్వరరావు గారికి, జాయింట్ సెక్రటరీ అడ్వకేట్ చంద్రకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈరోజు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమావాస్య అన్నప్రసాద వితరణ గత 5 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా కంటిన్యూగా చేస్తున్నాము. ఇది శుభ పరిణామం. నిజంగా కూడా పెద్దల ఆశీర్వాదం కావాలంటే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. 10 మందికి మనం భోజనం ఆకలైన వాళ్ళకి భోజనం తినిపిస్తే చాలా మంచిది. నిజంగా కూడా పెద్దవాళ్ళు ఆశీర్వచనం చాలా బాగుంటుంది. మరి ఈరోజు అల్పాహార విందు అని మన ఆర్యవైశ్య సంఘం మన సభ్యులందరికీ కూడా చెప్పగానే కూడా వచ్చేసి మా సంఘాన్ని కూడా పెద్దలు ఆశీర్వదించారు. నిజంగా మన ఎల్వి కుమార్ అన్న చీఫ్ అడ్వైజర్ మంచుకొండ సురేందర్ అన్న గారు, మరి దయానంద్ అన్న గారు కూడా చీఫ్ అడ్వైజర్ ఇక్కడ వచ్చి వెళ్ళారు. నిజంగా కూడా అందరికీ పేరున ధన్యవాదాలన్న. జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్. జై వాసవి. ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు వాసు గారు, సెక్రటరీ గారు సత్తయ్య గారు, ట్రెజరర్ గారు ప్రభాకర్ గారు, మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన చీఫ్ అడ్వైజర్ మంచుకొండ సురేందర్ గారు, ఇతర గెలాక్సీ ఆఫ్ కొత్తపేట ఆర్యవైశ్య సంఘ నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా శుభ పరిమాణం, చాలా సంతోషం. నిజంగా ఎప్పుడే చెప్పారు అధ్యక్షుల వారు, గత 5 సంవత్సరాల నుండి నిర్విరామంగా ఒక్కరోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా, ఒక్క వారం ఒక్క నెల కూడా బ్రేక్ ఇవ్వకుండా ప్రతి అమావాస్య రోజు మరి అన్నదానం జరిపించడం మామూలు మాట కాదు. మరి కాలే కడుపుకు పట్టెడు అన్నం అనేది చాలా గొప్ప కార్యక్రమం. డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా కాదు, అన్నం మాత్రమే చాలు అంటారు. ఇంకేది ఇచ్చినా కూడా ఇంకా కావాలని కోరుకుంటుంది. అన్నం మాత్రం కడుపుకు నిండగానే ఇంకా చాలనిపిస్తుంది. అలాంటి బృహత్తర కార్యక్రమం ప్రధాన ఎజెండాలు పెట్టుకొని వీళ్ళు ప్రతి అమావాస్య రోజు జరిపించడం చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ అల్పాహారంతో కార్యవర్గ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక ముందు ఎలాంటి సేవలు చేద్దాం, ఇక ముందు ఎలాంటి సేవలు సమాజాన్ని చేద్దామని చక్కటి నిర్ణయాలు, ప్రతి కార్యక్రమంలో నిబద్ధత, ఒక సేవా దృక్పథం, ఒక ఆధ్యాత్మిక దృక్పథం వెళ్ళి విరిచేలాగా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అనేక రకాల మన్న చండీ హోమం బ్రహ్మాండంగా కార్యక్రమం చేయడం, మరి అదే రకంగా రక్తదాన శిబిరాలు, మరి హెల్త్ చెకప్, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉంటాయి. నిజంగా అండి, ఏ ప్రభుత్వాలు కూడా అందరికీ అన్ని వస్తువులు కల్పించలేవు. మనకు మనం పూనుకొని సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి ఏదో చేస్తే ఆ పుణ్యం, ఆ సేవ మనతో వస్తుందని చెప్పని భావించి మా కొత్తపేట ఆర్యవైశ్య సంఘ సోదరులు, నా కుటుంబ సభ్యులు నిరంతరం ఈ సేవలు చేస్తున్నారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి మాత. జై వాసవి, జై వాసవి. ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మరి వాసుగుప్తా గారు, వారి సెక్రటరీ సత్తయ్య గారు, ట్రెజరర్ మరి ప్రభాకర్ గారు, మరి ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ గారు, మరి కార్యవర్గ సభ్యులు, మరి ఈరోజు ఈ సమావేశంకి వచ్చినటువంటి మరి అడ్వైజర్లు ఎల్వి కుమార్ గారు, రాజు గారు. కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అంటే ఒక వినూత్న ప్రణాళికతోటి 5 నెలలతో కూడా మంచి కార్యక్రమం వేస్తూ సమాజంలో మంచి పేరు ప్రతిష్టతో పాటు బీదవారికి మరి ఆర్యవైశ్యులే కాదు, ఆర్యవైశ్యులందరూ కూడా తన వంతు బాధ్యతగా మరి కొంతమంది ఆదరాలతోటి ఒక మంచి కార్యక్రమం చేపట్టే భాగంగా ఈ మధ్యలో ఒకటి మన కార్తీక మాసంలో పెద్ద ఎత్తున శివగీత యజ్ఞము, శివగీత కళ్యాణము దాదాపు 600 మంది సభ్యులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం నిర్వహించి మరి మంచి పేరు ప్రఖ్యాతులు, ధార్మికంగా సనాతన ధర్మం కూడా మంచి మరి హిందూ భావంతో అందరూ కూడా మంచిగా ఉండాలని
మరి కార్తీక మాసంలో భక్తులందరూ కూడా వచ్చేసి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసి కార్తీక మాసంలో మన అందరం కూడా శివైక్యమై మరి శివునికి మంచిగా అర్చన చేసి అభిషేకాలు చేసి కార్యక్రమం నిర్వహించారు. దీంతో పాటు కూడా మరి ఇక్కడ కొత్తపేట ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ కూడా కాకుండా మరి మిగతా అందరూ కూడా మరి సభ్యులందరికీ కాకుండా ఇతరులకు కూడా హెల్త్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు నిర్వహించి మరి అందరికీ ఆరోగ్యంతో పాటు దానికి ట్యాబ్లెట్లు, దానికి కావాల్సిన సదుపాయాలు కల్పించి మరి డెంటల్ క్యాంపులు నిర్వహించి వారికి కావాల్సిన ట్యాబ్లెట్స్ నిర్వహించి మరి సభ్యులందరూ మన్నన పొందుతూ మరి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ దానికి కొంతమంది దాతలు ముందుకు వచ్చి వస్తున్న వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ చిన్న సంఘమైనా కూడా మరి హైదరాబాద్లోనే కాదు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రత్యక్షతలు ఉన్న సంఘం ఇది. మరి ఈ కార్యక్రమాన్ని గౌరవ మన అధ్యక్షులుగా నేను అడ్వైజర్ ఉండడం కూడా మంచి పరిణామంగా భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంతో పాటు కూడా ముందు కూడా ఫ్యూచర్లో కూడా మంచిగా మరి ఇక్కడ ఈ ప్రాంగణం కూడా బాగుంది, లేకపోతే ముందుల శ్వేతా గార్డెన్స్ కానీ ఇక్కడ కూడా బౌద్ధమైన మరి ఉగాది పంచాంగం కూడా నిర్వహించాలని సభ్యులను కోరుతున్నాం. మరి మన పేరు దాంతో పాటుగా మంచి అక్కడ మన ఉగాది కార్యక్రమం నిర్వహిస్తే మనకు మన సభ్యులతో పాటు అందరూ కూడా మరి పేరు ప్రతిష్టలతో పాటు అందరికీ సకల సౌకర్యాలు మనం అందరికీ ఆదరావడంతో పాటు మంచి కార్యక్రమం దిగ్విజయం చేసుకుందాం. దాని తోడ్పాటు కూడా అందిస్తాను సభకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారని చెప్తున్నాను. ఈరోజు నేను మొదటిసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. దానికి చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా ప్రెసిడెంట్ గుప్తా గారు, సెక్రటరీ సత్యయ్య గారు, ప్రభాకర్, మిగతా ఎల్వి కుమార్ గారు, తర్వాత మంచుకొండ సురేందర్ గారు, మిగతా సభ్యులందరూ కలిసి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ కొత్తపేట ఒక మన వైశ్య కులానికి ఒక హబ్గా తయారైందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ సెంటర్లో నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పక్క కాలనీలో ఉంటాను, అయినా నా మీద ప్రేమతోటి మా గుప్తా గారు నన్ను పిలవడం, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం, వాసు గుప్తా గారు నాకు చాలా, ఆయన టెలిఫోన్ చేసిందంటేనే అదొక రకంగా నా లోపలికి వైబ్రేషన్ వస్తుంది. అది తప్పకుండా రావాలనిపిస్తుంది. యాక్చువల్గా క్రమానికి రావడం జరిగింది. తప్పకుండా మీకు ఆ అమ్మవారు ఆశీర్వచనాలు అందించి ఈ ఆర్యవైశ్య సంఘాన్ని అభివృద్ధికి అందరూ తోడ్పడాలని చెప్పి మరొకసారి మీ అందరినీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట మరి గత 6 సంవత్సరంల నుంచి
మన అమావాస్య అన్నప్రసాద వితరణ నిర్విరామంగా చేస్తున్నాము. అందరి దాతల సహకారంతో, మా గ్రూప్ సభ్యులతోని, మా సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ఆర్గనైజేషన్ అందరం కలిసి మా టీం అంతా ఒక కుటుంబం లాగా కలిసి మెలిసి ఉండి అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి నెల కూడా ఎక్కువ స్పందన వస్తుంది. అందరు బాగా చేస్తున్నారని కూడా ప్రశంసలు కూడా మాకు చెప్తున్నారు. నిజంగా కూడా అది మంచి పరిణామము. అందరికీ కూడా మా గ్రూప్ ల ఆర్యవైశ్య సంఘం కొత్తపేట గ్రూప్ లో అందరికీ మంచి పేరు వస్తుంది. నిజంగా వాళ్ళందరి సహకారంతో ఈ రోజు అమావాస్య రోజు మన ముఖ్య అతిథి లోటస్ టెంపుల్ గౌరవ అధ్యక్షులు మరి పొద్దుటూరి నరసింహారావు నేను కాకా అంట అందరికి అన్న, పెద్దన్న, భీష్ముడు. నిజంగా కూడా సేవా తత్పరుడు, మంచి హృదయం గలవాడు. నిజంగా కూడా అట్లాంటి వాళ్ళను మేము ముఖ్యంగా చీఫ్ గెస్ట్ లాగా, ముఖ్య అతిథి లాగా పిలుచుకొని ఈ కార్యక్రమం మొదలు పెట్టినాము. మమ్మల్ని అందరినీ మన్నించి, మా మాట మన్నించి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతుంది ఆర్యవైశ్య సంఘం కొత్తపేట. నిజంగా కూడా ఒక చిరు సన్మానం మా కాకకు. కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిపించిన మా వాసుగుప్త గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ఇంకా మన మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది చాలా దిక్కులలో వాళ్ళ కాలనీలల్లో వాళ్ళకు తెలిసిన స్థలాలలో కూడా అమావాస్య నాడు అన్నదానం చేస్తే దీన్ని తీసుకొని ఇన్స్పిరేషన్ గా చాలా దిక్కులలో మంచిగా ఉంటుంది. ఇది నా అభిప్రాయము. ఇప్పుడు చిక్కడపల్లి ఆర్యవైశ్య సంఘానికి నేను ప్రతి నెల సంవత్సరం పొడుగుతా నేనే స్పాన్సర్ గా ఉంటున్నా. అట్లాగే ఎక్కడైనా ఎవరైనా స్పాన్సర్ చేయదలుచుకుంటే అక్కడ లేదు అంటే నాకు చెప్తే నేను మెటీరియల్ పంపిస్తా. అందరికీ ప్రత్యేకంగా వాసుగుప్త గారికి స్పెషల్ ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి వినిపించి అందరితో పరిచయం చేయించినందుకు చాలా సంతోషం. సెక్రటరీ గారు, మన కోశాధికారి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. వాసు గారి ద్వారా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి మన పొద్దుటూరు శ్రీనివాస్ గారు, పొద్దుటూరు నరసరావు గారు వచ్చారు. వారికి మా ఆర్యవైశ్య సంఘం తరఫున శుభాభివందనాలు. జై వాసవి. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట స్థాపించి 6వ సంవత్సరం నడుస్తుంది. 6 సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, జైల్లో పండ్లు పంచటం, ఎన్నో కార్యక్రమాలు 6 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా నడుస్తుంది. ప్రతి నెల అమాస అన్నదానం నడుస్తుంది. మాకు పొద్దుటూరు నరసింహారావు మహారాజ పోషకుడు. ఇదివరకు కూడా ఒక మంత్ అన్నదానం మొత్తం అతనే చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో వాసు గారి మా కమిటీ మొత్తం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అంగరంగ జరుగుతుంది. ఈ రోజు అదే కార్యక్రమం ముఖ్య అతిథిగా పొద్దుటూరి నరసింహారావు గారు వచ్చారు. మాకు చాలా సంతోషం. జై వాసవి. ఈ రోజు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీ గౌరవనీయులైనటువంటి పొద్దుటూరి నరసింహ గుప్తా గారు, లోటస్ టెంపుల్ చైర్మన్ యాదగిరిగుట్ట, తర్వాత వచ్చినటువంటి గౌరవ ముఖ్య అతిథులు, కార్యదర్శులు మరియు అడ్వైజర్లు, కార్యవర్గ సభ్యులందరూ కూడా నమస్కారము. ఇది ఈ ఆర్యవైశ్య సంఘం కొత్తపేట తరఫున జరుగుతున్నటువంటి 6వ సంవత్సరం అన్నదాన ప్రసాద వితరణ. 2019లో సంఘం స్థాపించిన తర్వాత వెంటనే నెక్స్ట్ మంత్ జూన్లోనే మేము అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఆ భగవంతుని అమ్మవారి ఆశీస్సులతోని అంత నిర్విఘ్నంగా ఇప్పటి వరకు 6 సంవత్సరాల జరుగుతుంది. ఇప్పుడు విత్తనము మొలకెత్తి వృక్షమైంది. ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం అనే వృక్షము ఇంకా మహావృక్షంగా మారాలని చెప్పేసి అందరూ భక్తుల సహాయ సహకారాలు,
దాతల సహాయకారాలు, అందరు కార్యవర్గ సభ్యులు వారికి తోచినటువంటి ఆర్థిక ఏ విధమైనటువంటి సహాయమైనా సరే, ఆఖరికి తన సేవ చేసే సహాయమైనా చేసి అందరు తరించాలని చెప్పేసి, మరియు అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు కలగజేయాలని చెప్పి కోరుతూ, వాసవి జయ జయ వాసవి ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః. ఈరోజు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు వాసు గుప్తా గారు, మరియు ట్రెజరర్ సద్దన్న గారు, మరియు ట్రెజరర్ మా తాళ్ళపల్లి ప్రభాకరన్న గారు, జనరల్ సెక్రటరీ అద్దెం సత్తన్న గారు, తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అధికారిటువంటి పొద్దుటూరి నరసింహన్న వారికి నమస్సుమాంజలు తెలియజేస్తూ, మేము ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ యొక్క అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇప్పటికి ఇది 6వ సంవత్సరం. అన్ని కార్యక్రమాల్లో విజయవంతంగా చేస్తూ ఈ ప్రతి నెలకు చాలా మంది భక్తులు ఈ యొక్క విశేషమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వచ్చినటువంటి మా పొద్దుటూరు నరసింహన్న గారికి నమస్సుంజాలు తెలియజేస్తూ జై వాసవి జై జయ వాసవి. జై వాసవి.